రీసెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో వీళ్ళు మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra, సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అండ్ Z Flip 8 మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేశారు. నార్మల్ గా ప్రతి సంవత్సరం యాక్చువల్ గా 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు. ఒక ఫోల్డబుల్, ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేస్తారు. బట్ ఈసారి మాత్రం మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేశారు. వీటిలో మెయిన్ గా మనం ఆడుకోవాల్సింది Z Fold 8 Ultra గురించి. సో వీడియోలో ఈ Z Fold 8 Ultra ఎలా ఉంది, అసలు వీళ్ళు ఫోన్ లో ఏం ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఏం చేంజ్ చేశారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డిజైన్ దగ్గరికి వచ్చేస్తే ఇది మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. వైలెట్, గ్రఫైట్, క్రీమ్ వైట్ అండ్ గ్రీన్ మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. డిజైన్ ఇంతకు ముందు ఎలా ఉందో డిజైన్ చూడడానికి కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. ఫోల్డ్ చేస్తే అరౌండ్ 8.9 mm థిక్నెస్ తో వస్తుంది. ఓపెన్ చేస్తే అరౌండ్ 4.1 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది అండ్ కవర్ డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ ఓపెన్ చేస్తే లోపల మెయిన్ డిస్ప్లేలో మాత్రం ఫ్లెక్స్ టైటానియం అలాయ్ లేయర్ యూజ్ చేశారు. దీనివల్ల క్రీజ్ మనం ఓపెన్ చేసినప్పుడు మధ్యలో క్రీజ్ వస్తుంది కదా, ఆ క్రీజ్ బాగా తగ్గిందని చెప్తున్నారు. ఇది మనం ఒకసారి రియల్ టైమ్ లో టెస్ట్ చేస్తే గానీ ఈ క్రీజ్ డిఫరెన్స్ మనకు అర్థం కాదు. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం క్రీజ్ బాగా తగ్గిందని చెప్తున్నారు. అండ్ ఇది IP48 రెసిస్టెంట్ వస్తుంది. కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ కాదు, మీరు దుమ్మున్న ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది అరౌండ్ 215 grams వెయిట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో మొత్తం 2 డిస్ప్లేస్ ఉంటాయి. బయట కవర్ డిస్ప్లే ఒకటి, ఓపెన్ చేస్తే లోపల పెద్ద డిస్ప్లే మెయిన్ డిస్ప్లే ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఈ కవర్ డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఇది 6.5 inches ఫుల్ HD ప్లస్ LTPO డైనమిక్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే ఓపెన్ చేస్తే లోపల మెయిన్ డిస్ప్లే అయితే ఉందో అది 8 inch డిస్ప్లే, 2K క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, డైనమిక్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బోత్ మెయిన్ డిస్ప్లే అండ్ అవుటర్ డిస్ప్లే, కవర్ డిస్ప్లే రెండు కూడా మీకు పీక్ బ్రైట్నెస్ అరౌండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం వరకు బ్రైట్నెస్ పెంచాలని చెప్తున్నారు. సో రెండు డిస్ప్లేస్ మీకు కొంచెం బ్రైట్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఒక క్రీజ్ తప్పించి రిమైనింగ్ డిస్ప్లే అంతా కూడా మీకు లాస్ట్ జనరేషన్ లానే కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. బట్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే క్రీజ్ బాగా తగ్గించాలని చెప్తున్నారు. మధ్యలో ఓపెన్ చేసినప్పుడు ఆ క్రీజ్ తగ్గిందని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ యూజ్ చేశారు. వీళ్ళు ఆప్టిమైజ్ చేసుకున్నారు ఈ ప్రాసెసర్ ని. ఇది 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే 16% CPU పర్ఫార్మెన్స్ పెరిగింది అండ్ 15% GPU పర్ఫార్మెన్స్ పెరిగింది అండ్ 21% NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ పర్ఫార్మెన్స్ పెరిగిందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మెయిన్ గా మీరు గేమ్స్ అవి ఆడుకోవాలనుకుంటే కవర్ డిస్ప్లేలో గేమ్స్ ఆడుకోవచ్చు. నార్మల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు, లైక్ S26 Ultra ఉంటుంది కదా, అల్ట్రా ఫోన్ యూజ్ చేస్తున్నట్టు కవర్ డిస్ప్లేలో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అదే ఓపెన్ చేసినప్పుడు మీరు దానిలో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ మేజర్ గా పెద్ద సైజ్ డిస్ప్లేలో మీకు గేమింగ్ కన్నా ఈ మల్టీ టాస్కింగ్ ఏవైతే 2-3 ట్యాబ్లు పెట్టుకొని మల్టీ టాస్కింగ్ చేస్తుంటారో వాటికి ఇంకా బెటర్ గా ఉంటుంది. సో పవర్ఫుల్ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ కాబట్టి మీకు డే టు డే టాస్క్లు కానీ మల్టీ టాస్కింగ్ కానీ హెవీ టాస్క్లు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, లాస్ట్ జనరేషన్ లో 4400 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఈసారి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు. దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీస్ కూడా ఇంప్రూవ్ చేశారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ టైం 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు 20 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీస్ పెంచారు అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. హాఫ్ అన్ అవర్ లో 0 to 67% వరకు ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అండ్ ఇది 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మంచి విషయం. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ టైం కూడా 200 MP మెయిన్ కెమెరానే. కాబట్టి ఇంతకు ముందు 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇంక్రీజ్ చేశారు, పెంచారు. ఈసారి ఇది 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఇది మేజర్ ఇంప్రూవ్మెంట్ కెమెరాస్ లో మాత్రం. అండ్ సేమ్ 10 MP టెలిఫోటో కెమెరా యూజ్ చేశారు. ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి మీరు 3x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలు 2 ఉంటాయి యాక్చువల్ గా. మెయిన్ కవర్ డిస్ప్లేలో ఒక ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఓపెన్ చేస్తే మెయిన్ డిస్ప్లేలో కూడా ఒక ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెండు కూడా 10 MP ఫ్రంట్ కెమెరాస్ యూజ్ చేశారు. బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 4K 120 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో గెలాక్సీ AI ఫీచర్స్ మీరు ఏవైతే S సిరీస్ లో S26 సిరీస్ లో ఏవైతే చూసామో అన్ని గెలాక్సీ AI ఫీచర్స్ దీనిలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకంటే టాప్ వర్షన్ కాబట్టి ఏది స్కిప్ చేయలేదు. మీకు సర్కిల్ టు సెర్చ్ నుంచి ఫోటో అసిస్ట్ కానీ, నౌ నడ్జ్ కానీ, నౌ బ్రీఫ్ కానీ, ఇలా ప్రతి ఒక్క AI ఫీచర్ ని దీనిలో ఇన్బిల్ట్ గా తీసుకొచ్చేస్తారు. అండ్ ఇది One UI 9.0 రన్ అవుతుంది. Android 17 తో లాంచ్ అయింది. ఇక్కడ నుంచి 7 years అప్డేట్స్ అని చెప్తున్నారు. 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. దీనిలో eSIM పెట్టుకోవచ్చు, కావాలంటే eSIM యూజ్ చేసుకోవచ్చు. అండ్ USB 3.2 Gen 1 పోర్ట్ యూజ్ చేశారు, Type-C పోర్ట్. అండ్ దీనిలో NFC కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ Z Fold 8 Ultra గురించి అయితే. ఒకవేళ మీరు ఈ ఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ లో మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.